మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. రాఘవేంద్ర గారు టాప్ 341 లాట్ మేబీ అన్న ఇతరుల కులాడిపడి ఉంటుంది. జై 52 గారు ఫిబ్రవరిలో అందరూ ప్లాంటేషన్ తక్కువ అన్నారు. ఏప్రిల్ మే నెలలో టమోటా రేట్లు పర్వాలేదు, కానీ ఒక్క 20 రోజుల నుంచి అందరూ ప్లాంటేషన్ ఎక్కువ అంటున్నారు. ఇంకా వాళ్ళకు మళ్ళీ టమోటా నష్టం వస్తే ఇంకా వచ్చే సంవత్సరానికి టమోటా పంట పెట్టడానికి రైతుల దగ్గర డబ్బులు ఉండవు. ఫిబ్రవరి ప్లాంట్ తక్కువ ధరలు బాగానే అమ్మాయి, కానీ 20 రోజుల నుంచి అందరూ ప్లాంటేషన్ ఎక్కువ అంటున్నారు. దురదృష్టం, మళ్ళీ ధరలు పతనమైతే మాత్రం నవంబర్ డిసెంబర్ నెలలో రైతులు మరొకసారి పంట పెట్టడానికి మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉండవని చెప్పి జై 5238 గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా సయ్యద్ అన్న అంగళ్ళు మండి ఓనర్ వ్యాపారస్తులు అర్థం కావడం లేదు. మండి వాళ్ళు వ్యాపారం చేయడం తప్పు లేదు, అది రైతుకి అనుకూలం నాకు తెలిసి. పాట బండ్లబాడి కోహ్లీ ఓలోంగి కమిషన్ లక్కీ సర్వప్రథం. కామెంట్ అర్థం కాలేదన్న. రీబెడ్ అంట, కొత్త బెడ్ అంట, ఇక అంతా అస్సామే. శ్రీరామ గారు టమోటా పంట ఒక విషయం అందరినీ పంచుకోవాలి. పంట మార్పిడి చేయాలి, లేకపోతే నేలలో సారం పోతుంది, భూములు చౌడైపోతాయి, భవిష్యత్తులో పంటలు పండవని మేము చిన్నప్పుడు 7-8 తరగతి చదువుకున్న పాఠాలు. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసి టమోటాలు వేస్తున్నారు. 3-4 నెలలు గ్యాప్ వేస్తున్నారు, మళ్ళీ ఎరువులు మన్నుతో మళ్ళీ టమోటాలు వేస్తున్నారు. పంట మార్పిడి చేయండి. అన్నదాతలు ఇప్పటికే మనం విదేశాల నుంచి చాలా వరకు వ్యవసాయ దిగుమతి చేసుకుంటున్నాము. ఇలా కేవలం పంట మార్పిడి లేకుండా టమోటా మాత్రమే వేసుకుంటూ పోతే మాత్రం భూమి చౌడైపోతుంది, భవిష్యత్తులో పంటలు పండవు, దేశ ప్రజలు అల్లాడిపోతారు. అన్నదాతలు ఆలోచించండి, దయచేసి పంట మార్పిడి చెయ్యండి. టమోటా వేసి అయిన తర్వాత వేరుశనగకు ఏదో ఒకటి కూరగాయలు ఏదో ఒకటి వేయండి, భూమిని ఖాళీ వదలకండి. టమోటా పండిస్తే మనకు ఇప్పుడైతే లక్షల కోట్లు వస్తాయి ఒకవేళ అదృష్టం బాగుంటాయి, కానీ భవిష్యత్ తరాలకి మనం చౌడు నేలలు బహుమతిగా ఇవ్వాలా, నిస్సారమైన నేలలు వాళ్ళకి అందించిపోవాలా? ఒక్కసారి ఆలోచించండి, పంట మార్పిడి చెయ్యండి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ మార్కెట్ ప్రైస్ బాలరాజు డైలీ వీడియో పెడుతున్నాను. సయ్యద్ అన్న వాడెవడో ప్లాంటేషన్ గురించి డైలీ వీడియో చేస్తున్నాడు. పెట్టుబడి పెట్టేది రైతులు, లాస్ అయ్యేది రైతులు, లాభం వచ్చినా రైతులకి, నష్టం వచ్చినా రైతులకి. మధ్యలో వీడెవడన్నా టమోటా రేట్స్ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందువల్ల వాడికి చెబుతున్న సయ్యద్ అన్న, ప్లీజ్ మీ ఛానల్ ద్వారా అందరికి చెప్పన్నా. ప్లాంటేషన్ వివరాలు తెలియజేస్తున్నారు అంటున్నారు. గతంలో చాలామంది అడిగారు ప్లాంటేషన్ గురించి వివరాలు, దయచేసి మీరు చేయొద్దండి, చెప్పదండి. నేను ఎప్పుడు చెప్పను. మరి మీరు చూసిన వీడియో ఏంటో పడుతుందో నాకు తెలియదు. బహుశా అందరూ ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ ఛానళ్ళలో, మాట్లాడి చూడండి. ఇంకా యశ్విన్ రాయ్ గారు ఆగస్టులో ప్లాంటేషన్ డేట్ ఇచ్చాడు, ఆగస్టు 10 ప్లాంటేషన్ ఇచ్చాడు, అందుకు మిగతా రైతులు భయపడుతున్నాడు అంతే బ్రో. ఆగస్టులో ప్లాంటేషన్ డేట్ ఇచ్చాడు, ఆగస్టు 10 ప్లాంటేషన్ ఇచ్చాడు. ఓహో, ఆగస్టు 10 తర్వాత నాటుకోమని అతను చెప్పాడు, అందుకే ఇలా ప్లాంటేషన్ ఎక్కువ రైతు భయపెట్టిస్తున్నాడని యశ్వంతరావు కామెంట్ పెట్టారు. ఎవ్రీ మంత్కి ఒక ప్లాంటేషన్ డేట్ వేస్ట్ బ్రో. సంతోష్ రెడ్డి గారు యూట్యూబర్ పేరు మీరు ప్రస్తావించలేదు, సంతోషం, అందుకే నేను కూడా ఈ కామెంట్ చేయడం జరిగింది. ఇక తిప్పేష్ గారు 20 నుంచి 140 రూపాయలు టాప్ అన్నా, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అండ్ సాడ్ అని అన్నదాత కామెంట్ పెట్టారు అనంతపురం గురించి. అనంతపూర్ సరుకు నవంబర్ దాకా తగ్గేది ఉండదన్నా. అనంతపురం రైతులకు టమోటా పైన కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే సాధించాలని మొండి పట్టుదల. అనంతపురం రైతులకు పట్టుదల ఎక్కువ, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలన్న మొండి పట్టు. మధుసూదన్ గారు మంచి కామెంట్ అన్న. లెనోవో దెబ్బ ఎల్లిలో దెబ్బ పడే చోట భారీగా పడుతుంది, లేని చోట అసలే వానలు లేవు. ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో చాలా లోటు వర్షపాతం, చుక్క చినుకు లేదు. ఈ టైంలో పచ్చగా ఉండాల్సిన భూమి పచ్చదనం లేదు, ఎండాకాలంలో ఉంది. చూస్తుంటే పరిస్థితి దారుణంగా ఉంది.
కరువు వచ్చేలా ఉంది. మరో 3 నెలలు వర్షాలు పడకపోతే బోర్లు ఎత్తిపోయే అవకాశం ఉంది. వచ్చే ఎండాకాలం వల్ల భారీ కరువు రాబోతూ ఉంది. మరో 2 ఏళ్ల వరకు ఎల్నినో ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇదైతే వాస్తవం. ప్రస్తుతం ఇది వానాకాలం లేదు, ఎండాకాలంలో ఉంది. ఎక్కడా పంటలు లేవు. వేరుశనగ పంట వేసిన వాళ్ళు ఎవరు వేసి ఉంటే బహుశా వర్షాలు లేవని చెప్పి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అన్నదాత శివకుమార్ గారు చెప్పినట్లు వర్షాలు పడకపోతే మరో 3 నెలల్లో మనకు ఎండాకాలంలో మన భారీ కరువు చూడాల్సి రావచ్చు. రాత్రి కూడా చలిగా ఉందన్న, ఉదయం 7 దాటితే ఎండాకాలంలానే ఉంది. మార్కెట్లో ఎన్ని బాక్సులు వస్తాయో రోజు వీడియో చేయండి అన్న సమీర్ భాష గారు. అన్న అనంతపురంలో అయితే అక్కడ గేట్ దగ్గర ఏ మండికి పెడుతున్నాయో నువ్వు బాక్సులు ఎంటర్ చేసుకుంటారు. మదనపల్లిలో ఆ విధానం లేదు కాబట్టి మదనపల్లి ఎన్ని బాక్సులు వచ్చాయనేది మాత్రం చెప్పలేము. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నిన్న ఒక కామెంట్ వచ్చి మీరు చదివి ఉంటారు, ఏ ముహూర్తాలు పెట్టారేమో చిన్న బాక్సులు ఇసుక టమోటాలు అమ్మలేదని చెప్పి. దానికి మునిశంకర్ గారు, చిన్న బాక్సులే కాదు జాక్పాట్ తీసినప్పటి నుంచి కూడా రేట్స్ లేవు. ఇక చివరిగా పూజారి భవానీ శంకర్ గారు, రామకృష్ణ స్వామి ఎక్కడ ఉన్నావు స్వామి, మీ కామెంట్లు నా సమాధానం ప్రోగ్రాంలో పాల్గొను స్వామి, దయచేసి రైతులకి రేట్స్ గురించి చెప్పు స్వామి.